వావ్! బ్రైడ్ టు బీ పార్టీ అయితే అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి మొత్తం అంతా డెకరేషన్స్ చూసుకుంటూ నాలో నేను మురిసిపోతున్నా అనమాట. నా ఫ్యామిలీ ఇచ్చిన సడన్ గిఫ్ట్ నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే నాకు సడన్‌గా గుర్తుకొచ్చిన పని ఒకటుంది. అదేంటంటే బొటిక్‌కెళ్ళేసి బ్లౌజెస్, డ్రెస్సులు అన్నీ తీసుకొని రావాలి. అండ్ అలాగే పర్ఫెక్ట్‌గా స్టిచ్ అయ్యాయా? లేవా? అండ్ అలాగే మనకి ఏదైనా మెజర్‌మెంట్స్ డిఫరెన్స్ ఉన్నాయా? లేదా? చూసుకోవాలనమాట. సో, మొత్తం చూసుకునేకైతే ఇంకా పొద్దున్నే లేచి రెడీ అయిపోయేసి బొటిక్‌కి అయితే వెళ్ళిపోయాము. సో ఇదొచ్చేసి మా చెల్లి డ్రెస్. మా చెల్లి డ్రెస్ నా రిసెప్షన్ డ్రెస్ ఒకటే కలరే ఉంటుంది. సో ఇద్దరం ట్విన్నింగ్ లాగా వేసుకుంటున్నాము. నాకు మాత్రమే కాకుండా మా ఫ్యామిలీ మొత్తం కూడా పర్పుల్ కలర్ థీమ్ అనుకున్నాం అనమాట. సో నాకైతే చాలా సూపర్ ఎక్సైటెడ్గా ఉంది మైండ్ మొత్తం. ఎందుకంటే ఒక ప్లాన్ అది ఆల్రెడీ వేసుకుంటాం కదా, ఇలా చేసుకోవాలి, ఇలా అయితే బాగుంటుంది అని చెప్పేసి. సో ఆ ప్లాన్ని అమలు పరిచేంత వరకే మన చేతిలో ఉంది. ఫ్యూచర్ ఫర్దర్ ఎలా జరుగుతుంది అన్నది నాకైతే ఐడియా లేదు. అండ్ అలాగే ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఆకలిగా ఉండింది. వేడి వేడి అన్నం అలాగే తినేసాను పప్పు వేసుకొనేసి. గొంతు మొత్తం చాలా మంటగా అనిపించేసింది. అంత ఆత్రం ఎందుకు, మేము కూర్చొని తినొచ్చు కదా అని చెప్పి మా చెల్లి తిడుతుంది. దట్స్ ఫైన్ అని చెప్పేసి నిదానంగా తింటున్నాను నేను. ఇంకా మా చెల్లి కూడా తినేసింది. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయితే మెహందీ వాళ్ళు వచ్చేస్తారు. అంతకంటే ముందు హల్దీ డెకరేషన్ కోసం మా చెల్లి అయితే అరిటాకులన్నీ కట్ చేసుకుంటుంది.